శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వాస్తు విషయంలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము. అదేమిటంటే, చాలామంది ఎవరికి వారు ఈ వాస్తు దోషాలని నివారించుకోవాలని ఆలోచిస్తూ, అంటే ఎవరిని సంప్రదించకుండా ఎంతో కొంత వాస్తు అవగాహనతో వాళ్ళు వాళ్ళ ఇంటిలోని లోపాలను సవరించుకోవడం కోసం, అంటే ఆ ఇల్లు లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది, అంటే కొంతమంది బయట తెలిసిన వాళ్ళు చెప్పడం, ఇది అక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండకూడదు అని కొంతమంది చెప్పడం, లేదా కొన్ని వాస్తు పుస్తకాలు చదివి కొంత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత ఇది మన ఇల్లు ఈ విధంగా ఉంది, మన ఇల్లు ఇక్కడ వాస్తు దోషాలు ఉన్నాయి, వీటిని సవరించుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళకు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని కొన్ని తప్పు చేసుకుంటున్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వాళ్ళు గృహం నిర్మాణం చేసేటప్పుడు అప్పుడు ఈ వాస్తు గురించి వాళ్ళకు తెలిసి ఉండదు. ఎవరు ఒక సిద్ధాంతిని కానీ, లేదా ఒక ఇంజనీర్ని కానీ, లేదా ఒక వాస్తు ప్లానర్ని కానీ సంప్రదించకుండా ఇల్లు కట్టింటారు. తర్వాత కొంతకాలానికి ఆ ఇంట్లో కొన్ని బాధలు, అంటే కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ వాస్తు గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడాను. ఫస్ట్ ఇవన్నీ ఆలోచించకుండా ఏదో తొందరపాట్లో ఇల్లు కట్టేసింటారు. అంటే అప్పుడు, అంటే ఇది నిజంగా చాలా మందికి ఇప్పుడు కూడా ఇంకా కొంతమందికి వాస్తు అంటే అపనమ్మకం ఉందండి, నమ్మకం కోల్పోయారు. కాబట్టి వాస్తు అనేది 100% ఉంది. ఇది రియల్ టైంలో కూడా చూపించవచ్చు. ఆ వాస్తు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాస్తు లేని ఇండ్ల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు మీకు మీరుగా. కాబట్టి ఇలా ఈ వాస్తు అప్పుడు తెలియక ఇప్పుడేదో మనకు మేముగా సరి చేసుకుందాం లేని ఉద్దేశంతో చాలా మంది వాళ్ళ ఇంటిలోని ఎక్కడెక్కడ వాస్తు దోషాలను వాళ్ళకు ఏదైనా అనుమానం కలిగినప్పుడు వెంటనే ఆ గోడ తీసివేయడము, లేదా ఒక కొత్త గోడ కట్టడము, ఈ విధంగా, అంటే డోర్లు సరిగా లేవనో, లేదా ఆ ఇంటి యొక్క గేట్లు సరిగా లేవు, ఇక్కడ నేను ఈ పుస్తకాలు చదివాను, లేదా నాకు ఆయన చెప్పాడు ఒక ఆయన అని మీకు మీరుగా సొంతంగా ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవద్దండి, పొరపాటును కూడా. ఎందుకంటే లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఏదో ఎవరో చెప్పారు, లేదా మాకు మేముగా మా ఇంట్లో బాగలేదన్న అనుమానంతో మీరు అనవసరంగా అంత డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇది బాగలేదు, అది బాగలేదని అక్కడ ఆ గోడను కూల్చేయడం, ఇక్కడ కొత్త గోడ, ఇలా మాత్రం చేయకండి. మీకు పూర్తిగా వాస్తు పైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మీకు మీరుగా సొంతంగా నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడ వాస్తు దోషాలు ఉన్నాయని వాటికి కరెక్ట్గా సొల్యూషన్ కనుక్కున్న తర్వాతే మీరు ఇలాంటి ప్రయోగాలు చేయండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు, లేదా నాకే కొంత తెలుసు వాస్తు గురించి అని మాత్రం పొరపాటును కూడా ఇలా చేయకండి. ఎందుకంటే ఒక గోడ కూల్చాలి అంటే దాని వెనక ఎంత శ్రమ, ఎంత డబ్బు పెట్టి ఉంటారు మీరు. కాబట్టి అటువంటి గోడను కూల్చేయడం 10 నిమిషాల పని, దాన్ని కట్టుకోవడం మరి ఎంత కష్టం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు, అంటే మీకు పూర్తిగా 100% వాస్తు తెలిసినా కూడా ఇలా మీరు ఒకవేళ మీరు అంటే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఎవరినైనా సరే, ఒక సిద్ధాంతిని కానీ, వాస్తు ప్లానర్ని కానీ, ఒక ఇంజనీర్ని కానీ ఖచ్చితంగా సంప్రదించండి. ఖచ్చితంగా సంప్రదించి వాళ్ళని ఆ సైట్లోకి తీసుకొని పోతే ఎంతో కొంత మీకు సొల్యూషన్, అంటే మీకున్న నాలెడ్జ్ ఇంకా కొంచెం వాళ్ళు కూడా చెప్తారు, ఇక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే మీరు వాస్తు దోషాలని సవరించుకునేందుకు ప్రయత్నం చేయండి. పొరపాటును కూడా తొందరపడి మాత్రం ఏది కూడా కూల్చివేయడం, కట్టడం మాత్రం చేయకండి. దయచేసి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకో. ఎందుకంటే నేను విజిట్ వెళ్ళి చాలా చోట్ల ఇలాంటి అనుభవం నాకు ఎదురైందండి. ఎవరో ఏదో చెప్పారు, మాకు ఆ గురువు గారు చెప్పారు, లేదా మాకు మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు వాస్తు ఆయన చెప్పాడని చాలా మంది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకొని కూల్చేసిన తర్వాత ఆ బాధలు పోకపోవడంతో తర్వాత అప్పుడు మళ్ళీ నాలాంటి వాళ్ళకి ఫోన్ చేయడం, మళ్ళీ నేను వెళ్ళడం, ఇవన్నీ చాలా ఉంటాయండి. కాబట్టి ఇలా మీకు మీరుగా నిర్ణయం తీసుకోకుండా దయచేసి మీరు ఏదైనా ఒకటి అది చేయాలి అనుకుంటే, వాస్తు దోషాలు నివారించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక బాగా తెలిసిన వ్యక్తిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇలా పొరపాటును కూడా చేయకండి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.